హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతూ ఉన్నారు. షాపులో 2 చిన్నారులు సహా 6 చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిశీలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతూ ఉన్నారు. షాప్ లో 2 చిన్నారులు సహా 6 చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, మంటలు అదుపులోకి వచ్చాయా? చిక్కుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్ జగదీష్ మార్కెట్ నుంచి ఇటు ఆవిడ్స్ వచ్చే దారిలో ఉన్నటువంటి చిరాగ్ అనే లైన్ లో ఓబచ్చా ఫర్నిచర్ షాప్ అనే షాప్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో చెలరేగినటువంటి ఈ మంటలతో ఒక్కసారిగా ఫర్నిచర్ మంటలు అంటుకొని 4 అంతస్తులకు వ్యాపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా పొగలు అల్లుతున్నాయి. లోపల 2 పిల్లలు ఉన్నట్టు సమాచారం ఉంది. వెంటనే ఫైర్ సిబ్బంది అంటే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే 4 ఫైర్ టెండర్స్ ఆ ప్రాంతానికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అత్యంత బిజీగా ఉండేటువంటి చిరాగ్ అనే లైన్ లో మొత్తం పలు స్కూళ్లు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి. ఒకవైపు ఈ సమయంలో పెద్ద ఎత్తున కూడా స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు వైపు వస్తూ పోతుంటారు. రోడ్ అంతా కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇలాంటి బిజీ రోడ్ లో ఈ ఫర్నిచర్ షాప్ లో ఉన్నటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ తలెత్తినటువంటి ఫైర్ ఒక్కసారిగా కనిపించి దట్టమైన పొగలు అవుతున్నాయి. దీంతో వెంటనే అలర్ట్ అయినటువంటి ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తారు. 2 పిల్లల లోపల చిక్కుకొని తెలుస్తుంది. వారిని రక్షించడం కోసం రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఫైర్ యాక్సిడెంట్ తో ఒకసారి కలగడం జరిగింది. ఇటు చిరాగాలు లేనంత బిజీగా ఉంటుంది. వైపు జగదీష్ మార్కెట్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. అంతా ఏరియా నుంచి ఇటు మరోవైపు ఇటు గన్పౌండ నుంచి ట్రాఫిక్ అంతా కూడా అడ్మిట్ వెళ్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు మంటలు అలుముకోవడంతో కూడా దీంతో ఇప్పుడు ఫైర్ సిబ్బంది రంగంలో దిగి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే స్వామి, అంటే ఇప్పటికే ఆ ఫర్నిచర్ షాప్ కి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అన్ని తగ్గట్టుగా కూడా ఉన్నాయి అంటే చూస్తున్నాము. అంటే విజువల్ గా చూసేటప్పటికి చాలా పెద్ద ఎత్తున కూడా భారీగా కూడా మంటలు వ్యాపించినట్టుగా అర్థమవుతోంది. ఒకవైపు అంటే లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కూడా రెస్క్యూ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే సహజంగానే హైదరాబాద్ నగరంలో ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలతో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అలర్ట్ అనేది జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా శాఖలన్నీ కూడా ఇలాంటి సమస్యలు ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఫైర్ నామ్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి చూస్తున్నారు. వైపు ఆ ఏరియాలంతా కూడా ఫర్నిచర్ షోరూమ్స్, చాలా మంది టెక్స్టైల్ బట్టల షోరూమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. జగదీష్ మార్కెట్ లో మరోవైపు సెల్ ఫోన్ షాప్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో కూడా అక్కడ వెంటనే రంగంలో దిగినటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆ మంటలను ఆర్పించేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అంతే 2 పిల్లలు 1 అవర్ అయితే పిల్లలు 8 సంవత్సరాలు చిన్నోడు, 12 సంవత్సరాలు పెద్దోడు. నేను పనిపోతా, ఇళ్ళలో పనిపోతా. నేను అది ఎట్లయిందో నాకు తెలియదు. ఏమి నాకు అసలు లేదు. ఇంటికాడ ఉండలే, ఈ రోజు స్కూల్ కూడా పోలే. పిల్లలు పనిపోయినుంటే నేను నాకు భయం. ఎంతమంది పిల్లలు ఉంటారు? పిల్లలు తల్లి ఏం పని చేస్తారు? లోపల పని చేస్తా. ఎంతమంది పిల్లలు ఉంటారు? పిల్లలు తల్లి ఏం పని చేస్తారు? లోపల పని చేస్తా. ఎంతమంది పిల్లలు ఉంటారు? తల్లి వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు పోయి వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ అనే కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగ్గిపోయింది. ఇప్పుడే అయిందా? ఇప్పుడే అయింది, ఒక 1/2 అవర్ అయితే. అంటే ఎన్ని ఫ్యామిలీ ఉంటాయి అమ్మ కింద? అంటే రెంట్కుంటారా? అలా రెంట్కుంటారా? పని చేస్తారా? వాచ్మెన్ లా
చిన్నపిల్లల పెద్దవాళ్ళమ్మా? వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైపు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగ్గిపోయింది. ఇది ఎన్ని గంటలకు అయింది? ఇప్పుడే అయిందా? ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఎన్ని ఫ్యామిలీ ఉంటాయమ్మా కింద? నలుగురు ఐదు మంది ఉన్నారు. అంటే రెంట్కుంటారా? అలా రెంట్కుంటారా? వాచ్మెన్. పని చేస్తారా? వాచ్మెన్లా? చిన్నపిల్లల పెద్దవాళ్ళమ్మా? వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైపు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగ్గిపోయింది. ఇది ఎన్ని గంటలకు అయింది? ఇప్పుడే అయిందా? ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఎన్ని ఫ్యామిలీ ఉంటాయమ్మా కింద? నలుగురు ఐదు మంది ఉన్నారు. అంటే రెంట్కుంటారా? అలా రెంట్కుంటారా? వాచ్మెన్. పని చేస్తారా? వాచ్మెన్లా? చిన్నపిల్లల పెద్దవాళ్ళమ్మా? వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైపు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగ్గిపోయింది. ఇది ఎన్ని గంటలకు అయింది? ఇప్పుడే అయిందా? ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఎన్ని ఫ్యామిలీ ఉంటాయమ్మా కింద? నలుగురు ఐదు మంది ఉన్నారు. అంటే రెంట్కుంటారా? అలా రెంట్కుంటారా? వాచ్మెన్. పని చేస్తారా? వాచ్మెన్లా? చిన్నపిల్లల పెద్దవాళ్ళమ్మా? వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైపు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగ్గిపోయింది. ఇది ఎన్ని గంటలకు అయింది? ఇప్పుడే అయిందా? ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఎన్ని ఫ్యామిలీ ఉంటాయమ్మా కింద? నలుగురు ఐదు మంది ఉన్నారు. అంటే రెంట్కుంటారా? అలా రెంట్కుంటారా? వాచ్మెన్. పని చేస్తారా? వాచ్మెన్లా? చిన్నపిల్లల పెద్దవాళ్ళమ్మా? వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకోళ్ళు వైపు వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగ్గిపోయింది. ఇది ఎన్ని గంటలకు అయింది? ఇప్పుడే అయిందా? ఇప్పుడే అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అంటే ఎన్ని ఫ్యామిలీ ఉంటాయమ్మా కింద? నలుగురు ఐదు మంది ఉన్నారు. అంటే రెంట్కుంటారా? అలా రెంట్కుంటారా? వాచ్మెన్. పని చేస్తారా? వాచ్మెన్లా? చిన్నపిల్లల పెద్దవాళ్ళమ్మా? వాచ్మెన్ హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ షాప్ లో మంటలు చెలరేగి 4 అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతూ ఉన్నారు. షాప్ లో 2 చిన్నారులు సహా 6 చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిశీలిస్తూ ఉన్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ఇప్పటికే కూడా 2 చిన్నపిల్లలు కూడా చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చాయా? అంటే ఇప్పటికీ ఫైర్ టెండర్స్ అయితే మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చిరాగాలి లేన్ లో తలెత్తినటువంటి ఈ ఫైర్ తోటి ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ ఒకసారి అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇటు స్థానిక డీసీపీ శిల్పవల్లి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇటు ఫైర్ సిబ్బంది సంయుక్తంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. జేహెచ్ఎంసీ సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, హైడ్రా సిబ్బంది అంతా కూడా అక్కడ రావాలని చెప్పి సూచించారు. దీంతో అక్కడ జరుగుతున్నటువంటి ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ లో ఆ పిల్లల్ని రక్షిస్తుందని తెలుస్తుంది. మరోవైపు ఇటు ఆ మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మరోవైపు ఇటు మిగతా బిల్డింగ్ అంతా కూడా విస్తరించకుండా దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫర్నిచర్ షాప్ కావడంతో లోపల ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు కూడా వారికి సహకారం అందిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ పోలీసు అంతా కూడా ఆ ప్రదేశం చేరుకొని ఫైర్ అంతా కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది ఇటు ఫైర్ సిబ్బంది కలిసి ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.